రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ జూలై 15, 2024. వారం సోమవారం. తిథి నవమి రాత్రి 7:19 వరకు. నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 12:29 వరకు. వర్జం ఉదయం 6:01 నుండి. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు మరియు మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తి చేస్తారు. విదేశాలకు సంబంధించిన యత్నాలను ఇతరుల పరపతిని నమ్ముకోవడం కన్నా స్వయం కృషి చేయడం ఉత్తమమని గ్రహించండి. మేలు కలుగుతుంది. మేషరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సెంటిమెంటు వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త అవసరం. వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. పాత బాకీలు వసూలవుతాయి. ఓర్పుతో ముందుకు సాగుతారు. మిథున రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, మహన్యాసాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కాలానుగుణంగా ప్రవర్తించడమే విజయానికి మార్గమని గుర్తించండి. సంతాన క్షేమం, పురోభివృద్ధి మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. కర్కాటక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ నిజాయితీని రుజువు చేసుకోగలుగుతారు. ఎవరిని లెక్క చేయక మీ పనిని మీరు సక్రమంగా నిర్వహించి వృత్తి ఉద్యోగాల్లో లాభపడగలుగుతారు. సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శుభదాయకం. కన్యారాశి. శక్తికి మించి శ్రమిస్తారు. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. ఆర్థికపరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయ పరంగా చర్చలు సాగిస్తారు. తమ భేదం లేకుండా అందర్నీ కలుపుకుని పనిచేస్తారు. కన్యారాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి. ప్రతిబంధకాలని అధిగమించి పనులను సానుకూలపరుచుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. తులారాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ శివాష్టకాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృశ్చిక రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. శుభకార్య ప్రయత్నాల్లో ముందడుగు వేయగలుగుతారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు అందుకుంటారు. ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ శివస్తుతిని పఠించడం శుభదాయకం. మకర రాశి. పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. మకర రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడిని అధిగమించాల్సిన తరుణం. కుంభరాశి వారు ఓం నమఃశివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. మానసికంగా ధైర్యాన్ని పెంపొందించుకుంటారు. వృత్తి వ్యాపార పరంగా అనేక విధాలుగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీనరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం,
గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.